హిందూ బంధువులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ హిందూ బంధువులారా, ఈ రోజుల్లో హిందువుల మీద, గుడుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఎన్నెన్నో. కట్టు బొట్టు దగ్గర నుంచి మనం నమ్మే దేవత వరకు కూడా ఎలాంటి అవమానాలు మనకు జరుగుతున్నాయో మనకే తెలియకుండా మన వేలితో మన కన్నుని ఎలా పొడిచి మనల్ని అంధుల్ని చేశారో ఇప్పటి వరకు, కనీసం ఇక నుంచైనా మనం మేలుకోవాలనేటటువంటి ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే హైదరాబాద్ నిండా కూడా బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి ఉన్నారు. ప్రమాదం ఏ నిమిషానైనా, ఎప్పుడైనా, ఎలాగైనా సరే హిందువు ఎదుర్కొనేటటువంటి, ఫేస్ చేసేటటువంటి పరిస్థితులు, ప్రమాదాలు దాగి ఉన్నాయి. దయచేసి మేల్కోండి. ఇప్పటికైనా ఎవరో వస్తారు, కాపాడుతారు, మనకేమీ కాదులే అని మాట్లాడుతున్నారు అనంటే, మీరు గనక సైలెంట్ గా ఉంటే, అంటే మనం హిందువులమైనటువంటి మనము మన యొక్క సత్తా ఏంటో చూపించకపోతే, మన ఐక్యత ఏమిటో చూపించకపోతే, వీళ్ళు ఏ నిమిషానైనా సరే హిందువుల మీదకి, అంటే మన మీదకి అటాక్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన యొక్క ఐకమత్యాన్ని, అలాగే ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్నాం మనము, కనీసం ఎవరం ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి. మనందరము ఒక చోట చేరి అసలు మనకి జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంటి, ఇలాంటివన్నిటినీ కూడా చర్చించుకునేటటువంటి అవకాశము, ఎలుగెత్తి మన హక్కుల గురించి గర్జించేటటువంటి అవకాశము ఈ నెల, అంటే జనవరి 24వ తారీఖున బాలాపూర్లో జరిగేటటువంటి హిందూ ఐక్య వేదిక బహిరంగ సభకి దయచేసి ప్రతి ఒక్క హిందువు, దాదాపు హైదరాబాద్ లో 3 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది హిందువులు ఉన్నారు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి అక్కడికి రండి. బాధ్యత మనందరికీ ఉంది. ఏదో మాలాంటి వాళ్ళం వీడియోలో మాట్లాడుతున్నాం, లేదా మాలాంటి వాళ్ళం రోడ్డు మీదకి వస్తున్నాం, లేదంటే ఏ బజరంగ దళలో విహెచ్పిన ఇంకొకళ్ళు అంటే వాళ్ళ సంఖ్య మిమ్మల్ని కాపాడటానికి ఎంత ఉందనుకుంటున్నారు? మీరు ఆ సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళేం మనకి బంధువులు కాదు, వాళ్ళు హిందూ బంధువులు. కానీ నువ్వెవరివి, నేనెవరిని? మనందరము కూడా మనమే. మనం హిందువులం, ఐకమత్యంతో ఉన్నాము అని చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఇతర మతస్థుడు కూడా మనల్ని గేలి చేస్తున్నది ఒకటే, అరే మా మతం మీదకు వస్తే, మమ్మల్ని ఎవరైనా అంటే మూకుమ్మడి దాడి చేస్తాం, ప్రాణాలు తీస్తాం. మీ మతంలో దేవత గుండెల మీద తన్నినా కూడా, ఆ ఏరియాలో ఉన్నా కూడా ఎవడో రాలేదు అని ఎన్నోసార్లు గేలి చేశారు. మన ఆడపిల్లలు లవ్ జిహాద్ పేరుతోటి దేశాలు దాటిపోతున్నారు. ఆడపిల్లల భవిష్యత్తులు, బతుకులు ఎలా ఉన్నాయో మీకు తెలియట్లేదు. ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా చుట్టూ కూడా ఈ విధంగా బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ చుట్టుముట్టి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అసలు వాళ్ళకి ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళకి అలాంటిది ఎక్కడి నుంచి వచ్చాయి అంటే రక్షణ వలయం చుట్టూ కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోనున్నారు. రేపొద్దున దాన్నే వీళ్ళు కమ్మేస్తే, మనల్ని రక్షించేటటువంటి వాళ్ళనే వీళ్ళు అటాక్ చేస్తే, రేపొద్దున హిందువుల పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో రేపొద్దున ఏమీ కాదు, ఇలాగే ఉంటాం, ఇలాగే గుళ్ళకెళ్తాం, ఇలాగే ఇంట్లో కూర్చుని భోజనం చేస్తామని. కుక్క కంటే నీచమైనటువంటి స్థితికి దిగజారిపోతారు హిందువులంతా కూడా. ఇప్పుడు కనుక గొంతెత్తకపోతే, ఇప్పుడు కనుక మనమంతా ఐక్యతతో ఉండకపోతే, ఐక్యతతో ఉండి మన గళం విప్పి గర్జించకపోతే, మనకి వెన్నంటి వచ్చే ప్రమాదాలు మన బిడ్డలకి, మన బతుకులకి సమాధి కడతాయి. దయచేసి అందరూ కూడా, హిందూ బంధువులందరూ మేల్కొనండి. ఈ నెల 24 జనవరి 24వ తారీఖు హైదరాబాద్ లో ఉన్నటువంటి బాలాపూర్ కి తరలి రండి. అక్కడ జరుగుతున్నటువంటి హిందూ ధర్మ రక్షణ ఐక్య వేదికకి వచ్చి మీ సంఘీభావాన్ని తెలపండి, మీ గొంతు విప్పి మాట్లాడండి, మీ యొక్క ఐక్యతను చాటి చెప్పండి. మనందరం అక్కడ కలుద్దాం. ఎంతో మందిని ఎక్కడెక్కడో కూర్చుని మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక చోట కలిసి మన యొక్క శక్తి ఏంటో, సత్తా ఏంటో చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి చాలా మంది నాకు మెసేజ్లు పెడతారు, మేడం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని. ఈ రోజు నుంచి కదులుదాం మనం. నేను చెప్తున్నాను తేజస్వి మీడియా ద్వారా, నన్ను ఆదరించేటటువంటి ప్రతి ఒక్క హిందువు బంధువుకి, అలాగే నన్ను ఆదరించేటటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి మొత్తానికి చెప్తున్నాను, మేము మహిళలము, మగవాళ్ళు వస్తారు,
కాదండి, హిందువులం. అది ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. మనం హిందువులం. మన ఐక్యతను చాటి చెబుతాం. మనలో ఎంత శక్తి ఉందో చెబుతాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభకి హాజరై సభని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను. మన కోసం, మనందరి ఐక్యత కోసం గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఖైరతాబాద్ గణేష్ ని ఆరాధించడానికి వస్తారు. కోరిన కోరికలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. కోరికలు కోరుకోవడానికి వస్తారు. ఆ భగవంతుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి హిందూ బంధువు అదే గణేష్ ఉత్సవ కమిటీ ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఐక్యత వేదికని హిందువుల కోసం ఏర్పాటు చేసింది. దయచేసి అందరూ ఎవరైతే గణేషుని పూజిస్తున్నారో, ఎవరైతే ఆ గణేషుని దర్శనం చేసుకున్నారో, ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి హిందూ ధర్మ ఐక్య వేదికకి హాజరయ్యి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.